హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంజలి కథలకి స్వాగతం. ఈరోజు చందమామ కథ పేరు సింహసేనుడి లోభిత్వం. ఈ కథను రచించిన వారు ఎల్ ఫణీందర్ గారు. పాంచాలము, కళింగము రెండూ పక్కపక్క రాజ్యాలు. సింహసేనుడి పరిపాలనలో పాంచాలంలాగానే మహేంద్రవర్మ పాలనలో కళింగం కూడా అభివృద్ధి పదంలో పయనిస్తున్నప్పటికీ ప్రజల్లో మహేంద్రవర్మ కన్నా సింహసేనుడికి మంచి పేరుంది. పాంచాల ప్రజలే కాక కళింగవాసులు కూడా మంచి పరిపాలనా దక్షుడిగా, ప్రజా సంరక్షకుడిగా సింహసేనుని అభిమానిస్తారు. మహేంద్రవర్మకి ఇది అర్థమయ్యేది కాదు. పాంచాలం కన్నా కళింగం చాలా పెద్ద రాజ్యం. సింహసేనుడి ఖజానా కన్నా తన ఖజానా పెద్దది. అయినా ప్రజల్లో తనకన్నా అతడి పట్ల ఎక్కువ ప్రేమాభిమానాలున్నాయి. ఎందువలన? ఈ ప్రశ్న అప్పుడప్పుడు అతడి మదిలో తలెత్తుతూనే ఉండేది. జవాబు దొరికేది కాదు. ఇదిలా ఉండగా ఒకరోజు సింహసేనుడు వేటకని అడవికి బయలుదేరాడు. కళింగ, పాంచాల రాజ్యాల మధ్య సరిహద్దుగా ఉన్న కీకారణ్యంలో అతడికి ఒక తెల్ల చిరుతపులి కనపడింది. సింహసేనుడు క్షణం కూడా ఆలస్యం చేయకుండా తన అశ్వాన్ని ఆ చిరుత వైపు ఉరికించాడు. జంతువులన్నింటిలోకి అత్యంత వేగంగా పరిగెత్తగల ఆ మృగము కనీ కనపడకుండా చెంగు చెంగున గెంతుతూ ముందుకు దూసుకుపోసాగింది. ఎలాగైనా దానిని వేటాడాలన్న పట్టుదలతో అడ్డం వచ్చే తీగల్ని కరవాలంతో ఛేదిస్తూ ఎదురయ్యే పొదల్ని అశ్వలంఘనంతో అధిగమిస్తూ చిరుతను వెంబడించాడు సింహసేనుడు. అలా చాలాసేపు వెంటాడాక ఆ జీవి అతడి కళ్ళు కప్పి మాయమైపోయింది. మరి కనపడలేదు. సింహసేనుడు నిరాశతో నిట్టూర్చాడు. అప్పటికే అతడు బాగా అలసిపోయాడు. అలసటకి తోడు దాహంతో నాలుక పిడచకట్టుకుపోతోంది. మంచినీళ్ల కోసం అతడు చుట్టూ చూశాడు. అప్పుడు అతడు ఆ అడవిలో తానెప్పుడూ ప్రవేశించని కొత్త ప్రదేశము అది అని గ్రహించాడు. సమీపంలో తటాకాలు గాని జలపాతాలు గాని ఉన్న ఛాయలేవీ కనిపించలేదు. దాహంతో మరి ముందుకు సాగలేక ఆయాసంతో నురుగులు కక్కుతున్న అశ్వం మీద నుంచి దిగి ఒక చెట్టు నీడన విశ్రమించాడు. కొంతసేపు సేద తీరాక అతడికి అలసట తగ్గింది. కానీ దాహము మరింత ఎక్కువైంది. తన దాహం తీరే మార్గం లేదా అని అతడు ఆలోచిస్తున్న తరుణంలో ఒక బలిష్ఠుడైన వ్యక్తి అశ్వరూఢుడై అక్కడికి వచ్చాడు. సింహసేనుని చూడగానే అతడు అశ్వాన్ని దిగి, పాంచాల మహారాజు సింహసేనుల వారికి నా ప్రణామములు అంటూ నమస్కరించాడు. సింహసేనుడు ప్రతి నమస్కారం చేస్తూ, ఓయి నీవెవరువు అని ప్రశ్నించాడు. అప్పుడతడు, మహారాజా, నేను కళింగపురవాసిని, చంద్రగుప్త నామధేయుడిని, వర్తకము నా వృత్తి అని జవాబిచ్చాడు. ఇంతలో సింహసేనుడి దృష్టి చంద్రగుప్తుడి గుర్రపు జీనుకు వేలాడుతున్న తోలు సంచిపైన పడింది. వెంటనే సింహసేనుడు, ఓయి చంద్రగుప్త, నేను వేటకై ఇటు వచ్చి అలసిపోయాను. నీ దగ్గర నీళ్లుంటే దయచేసి నా దాహాన్ని తీర్చు అన్నాడు. చంద్రగుప్తుడు నీటితో నిండిన తోలు సంచిని తీసి రాజుకు అందిస్తూ, రాజా, నా దగ్గర ఉన్న నీటిని మీకివ్వటానికి నాకేం అభ్యంతరము లేదు. కానీ నేనిచ్చిన దానికి బదులుగా దాని వెలను తీసుకోవటము నా వృత్తి ధర్మం. ఈ నీటి విలువ 1,00,000 వరహాలు అన్నాడు. ఆ మాటలకి ఆశ్చర్యపోయిన రాజు, ఏమిటి, ఒక సంచి నీటి విలువ 1,00,000 వరహాలా అన్నాడు. రాజు మాటలకి చంద్రగుప్తుడు నవ్వి, మహారాజా, నేను ముందే చెప్పాను, వర్తకము నా వృత్తని. నా దగ్గర ఉన్న నీటి విలువ 1,00,000 వరహాలు. మీకిష్టమైతే కొనండి, లేకపోతే వద్దు. కొనమని మిమ్మల్ని నేను దౌర్జన్యం చేయటం లేదు. కాబట్టి ఇందులో అన్యాయం ఏముంది అన్నాడు. వెంటనే సింహసేనుడు నీటి సంచిని తిరిగి చంద్రగుప్తుడికి ఇచ్చేస్తూ, ఇదిగో నీ నీరు, నాకు అవసరం లేదు అన్నాడు. చంద్రగుప్తుడు ఆశ్చర్యపోయి, ఏమిటి మహారాజా, పాంచాల రాజ్యానికి రాజై ఉండి ఇంత లోభిత్వాన్ని ప్రదర్శిస్తున్నారు? మీ ఖజానాలోని సంపదతో పోలిస్తే నేనడిగిన 1,00,000 వరహాలు ఏ పాటివి అన్నాడు. అందుకు సింహసేనుడు, చంద్రగుప్త, నువ్వన్నట్టు పాంచాలానికి రాజును నేనే. కానీ ఖజానాలో ఉన్న సొమ్మును నా ఆస్తిగా నేనెప్పుడూ భావించలేదు. అది ప్రజాధనం, ప్రజల అవసరాల కోసము వెచ్చించాల్సిన సంపద. నేనిప్పుడు దాహంతో బాధపడుతున్న మాట నిజమే. ఎలాగో కాస్త ఓపిక తెచ్చుకుని ప్రయాణిస్తే 2-3 గడియల్లో నా రాజ్యాన్ని చేరి దాహాన్ని తీర్చుకోగలను. ఇందుకోసము 1,00,000 వరహాలు ఖర్చు చేయటంలో ఔచిత్యం ఉందా? నువ్వే ఆలోచించు. నువ్వు అడిగిన 1,00,000 వరహాలతో ఒక జలాశయాన్ని నిర్మించి నా గ్రామంలోని 1000 గ్రామాల ప్రజల దాహాన్ని శాశ్వతంగా తీర్చవచ్చు.
అంతటి విలువైన ప్రజాధనాన్ని నా ఒక్కడి తాత్కాలిక సుఖం కోసము దుర్వినియోగపరచలేను. ఇది నా లోభిత్వమని నువ్వనుకుంటే నాకు అభ్యంతరం లేదు అన్నాడు. సింహసేనుడి మాటలకి సంతోషించిన చంద్రగుప్తుడు, మహారాజా, మీరేమంటారోనన్న కుతూహలంతో అలా మాట్లాడాను. కానీ నాకు ధనాశ కాదు. నిజానికి మీలాంటి ప్రజాపాలకులకు దాహార్తిని తీర్చడం కన్నా నాలాంటి వాడికి కావలసిందేముంది, స్వీకరించండి అంటూ నీటి సంచిని అతడికి అందించాడు. సింహసేనుడు నీటిని త్రాగి దాహాన్ని తీర్చుకున్నాక అతడి దగ్గర సెలవు తీసుకొని అశ్వాన్ని అధిరోహించి సింహళ దేశం వైపు సాగిపోయాడు. వర్తకుడి రూపంలో వేటకు వచ్చి యాదృచ్ఛికంగా సింహసేనుని కలిసిన ఆ వ్యక్తి కళింగ భూపతి మహీంద్రవర్మ. సింహసేనుడంటే ప్రజలెందుకు అంత ప్రేమాభిమానాన్ని చూపిస్తున్నారో అతడు అప్పుడు గ్రహించగలిగినాడు. మరొక కథ పేరు పండితుడి వినయం. ఈ కథను రచించిన వారు వసుంధర గారు. ఒకానొకప్పుడు సీతాపురం అనే గ్రామంలో మాధవయ్య అనే భూస్వామికి మంగళుడు అనే కొడుకు ఉండేవాడు. మంగళుడికి రాని విద్య లేదు. ముఖ్యంగా వాడు సహజ పండితుడు. అందువల్ల వాడికి తండ్రి చేస్తున్న వ్యవసాయము, వడ్డీ వ్యాపారం పట్ల ఏమాత్రమూ ఆసక్తి లేదు. మంగళుడికి చెప్పలేనంత అహంకారము. తన ఇంటి పాలేళ్లని, తన ఇంటికి అప్పుకొచ్చిన పేద రైతుల్ని, సీతాపురంలో చదువు రాని వాళ్ళని ఏదో వంకన పలకరించి చిన్నబుచ్చి ఎద్దేవా చేస్తూ ఉండేవాడు. మాధవయ్య ఎన్నో మార్లు ఇది తగదని మంగళుడికి చెప్పాడు. అందరితోనూ శత్రుత్వం తెచ్చుకుంటే ఊళ్ళో బ్రతకటం కష్టమైతుందని నచ్చ చెప్పాలని చూశాడు. దీనికి మంగళుడు ఇలా సమాధానం చెప్పాడు. పండితుడైన వాడికి తన పాండిత్యం ప్రదర్శించుకోవాలనే ఉంటుంది. ఆకాశంలో వెలిగే సూర్య భగవానుడిలాగా పండితుడైన వాడు కూడా మహా తేజస్వి. సామాన్యుడు ఎండవేడిమికి తట్టుకోలేడని సూర్యుడు తన ప్రతాపాన్ని చూపడం మానతాడా? సూర్యుడి వేడిమి వలనే మనకు పంటలు ఫలాలు వస్తున్నాయి, వానలు కురుస్తున్నాయి. అదేవిధంగా నా పాండిత్యం ఉపయోగించే వారికి ఉపయోగపడుతూనే ఉంటుంది అన్నాడు. ఇందుకు మాధవయ్య, నువ్వు చెప్పింది బాగానే ఉంది. ఊరంతా నీ కారణంగా మన కుటుంబానికి ఎదురు తిరిగితే మనకు నిలవ నీడ లేకుండా పోతుంది కదా అన్నాడు. నేనేమీ అంత తెలివి తక్కువ వాణ్ణి కాను. మన ఊళ్ళో అందరికంటే ధనుకులైన కనకయ్య, రత్నగుప్తుడు, వరహాల శెట్టి నాకు మంచి మిత్రులు. సీతాపురం గ్రామాధికారి మహానందుడు, ఊరిలోకెల్లా పెద్ద వస్తాదు భీమన్న నేనంటే ప్రాణమిస్తారు. ఈ 5గురు పంచభూతాల్లా నన్ను ఆదుకుంటూనే ఉంటారు కాబట్టి మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు అన్నాడు మంగళుడు. మాధవయ్య బాధగా, ఈ 5గురు పరమ దుర్మార్గులు. ఎదుటివారిని బాధపెట్టి వినోదిస్తారు. వీళ్లతో నువ్వెన్నాళ్ళని వేగగలవు అని అడిగాడు. వాళ్ళు పరమ దుర్మార్గులే కావచ్చు, ఆయన ఊరంతా కలిసి వాళ్ళనేమీ చేయలేరు కదా. కానీ వాళ్ళు తలుచుకుంటే మనల్ని కూడా ఏమైనా చేయగలరు. అందుకే నేను వాళ్ళతో స్నేహం చేస్తున్నాను. నా వంటి మహాపండితుడు వాళ్లలో లేని గుణాలు ఉన్నట్లు చెప్పి పొగుడుతుంటే వాళ్ళు చాలా సంతోషించి నాకు మంచి మిత్రులయ్యారు. వాళ్ళని ఇంకా సంతోషపెట్టాలనే నేను నా పాండిత్యంతో ఇతరులను బాధిస్తున్నాను అన్నాడు మంగళుడు. తన కుమారుడు దుష్టుల స్నేహంలో పడి దుష్టుడైపోతున్నాడని మాధవయ్యకు అప్పుడు అర్థమైంది. ఆయన ఈ విషయమై ఏం చెయ్యాలా అని మదనపడుతూ ఉండగా మంగళుడి మేనమామ చుట్టపు చూపుగా వాళ్ళింటికి వచ్చాడు. 1-2 రోజుల్లోనే ఆయనకు మేనల్లుడి ధోరణి అవగతమైంది. ఆయన మాధవయ్యతో, నేను మంగళుడికి నా కూతుర్నిచ్చి పెళ్లి చేద్దామనుకుంటున్నాను. వాడిలో అన్నీ మంచి లక్షణాలే, ఒక్క అహంకారం తప్ప. నా మాట విని వీణ్ణి గంగాపురంలోని రంగనాథ పండితుడి వద్దకి పంపు అన్నాడు. కొడుకు అహంకారం తగ్గించడానికి ఏం చేయటానికైనా సిద్ధంగా ఉన్న మాధవయ్య వెంటనే మంగళుడిని పిలిచి, గంగాపురంలో రంగనాథుడు అనే మహాపండితుడు ఉన్నాడట, వెళ్ళి ఆయన్ని ఓడించి మన ఊరికి మంచి పేరు తీసుకుని రాగలవా అని అడిగాడు. మంగళుడు సరేనని వెంటనే బయలుదేరి గంగాపురం చేరుకొని రంగనాథుడి ఇంటికి వెళ్ళాడు. తీరా చూస్తే ఆ ఇల్లు అతి సాధారణంగా ఉన్నది. రంగనాథుడు కూడా ముతగ బట్టలు కట్టుకొని సామాన్యంగా కనిపిస్తున్నాడు. ఆయన భార్య ఒంటి మీద ఆభరణాలు లేవు. ఎంతో అట్టహాసంగా తనింటికి వచ్చిన మంగళుణ్ణి రంగనాథుడు ఎంతో వినయంగా పలకరించి వచ్చిన పని అడిగి తెలుసుకొని, నీ ముఖంలోని తేజస్సే నువ్వు మహాపండితుడు అని చెబుతున్నది. నువ్వు చదివిన కావ్యాలు, వ్యాకరణ గ్రంథాలు ఏమిటో చెప్పు అన్నాడు చిన్నగా నవ్వుతూ. మంగళుడు వాటి గురించి చెప్పగానే, ఇంత చదివిన నీతో నేను పోటీ పడగలనా?
నీ గొప్పతనాన్ని నేను అంగీకరిస్తున్నాను. నువ్వు నా ఇంట్లో 4 రోజులుండి నువ్వు చదివిన వాటి వివరణ చెబితే విని సంతోషిస్తాను అన్నాడు రంగనాథుడు. పోటీ లేకుండా లభించిన గెలుపు కంటే పోటీలో ఓటమికే నేను ఇష్టపడతాను. మనం పోటీ పడవలసిందే అన్నాడు మంగళుడు పట్టుదలగా. సరే, ఎలాగూ నువ్వు 4 రోజుల పాటు నా ఇంట్లో ఉంటావు కదా. ఆ తర్వాత 5వ రోజున మనం కలిసి పట్నం వెళ్దాం. అక్కడ జమీందారు నాగరాజు గారి ఆస్థాన పండిత పదవికి పోటీ జరుగుతున్నది. నాకు ఆహ్వానం వచ్చింది. నాతో పాటు నువ్వు వచ్చి ఆ పోటీలో పాల్గొనవచ్చును. ఆ విధంగా నీ కోరిక తీరుతుంది అన్నాడు రంగనాథుడు. మంగళుడు దీనికి ఎంతగానో సంతోషించాడు. ఎందుకంటే అక్కడ ఒక రంగనాథుడే కాక మరెందరో పండితుల్ని ఓడించి తన ప్రతిభను నిరూపించుకొని గర్వంగా తన ఊరికి తిరిగి వెళ్ళవచ్చు. మంగళుడు రంగనాథుడింట 4 రోజులున్నాడు. రంగనాథుడి భార్య వాడిని సొంత అక్కలా ఆదరించి భోజనం పెట్టేది. రంగనాథుడి పిల్లలిద్దరూ బాగా చిన్నవాళ్లైనా సత్ప్రవర్తనతో వాడికి మర్యాదలు చేశారు. రంగనాథుడు మంగళుడు రోజూ సాహిత్య గోష్ఠి చేస్తుండేవాళ్ళు. రంగనాథుడు సామాన్యుడు కాదని మంగళుడికి అర్థమైంది. అయితే రంగనాథుడు దేనికి మంగళుణ్ణి ఖండించకపోవడంతో వాడికి మనసులో రంగనాథుడు లోతుగా నాతో చర్చించడానికి భయపడుతున్నాడు, అంటే ఆయనది మిడిమిడి జ్ఞానమే కావచ్చు అనిపించింది. అయితే రంగనాథుడి గురించి మరొక విషయం కూడా మంగళుడికి అంతుపట్టలేదు. ఒకసారి రంగనాథుడింటికి ఒక రైతు కూరగాయలు తెచ్చిచ్చి, అయ్యా, నా పొలంలో పండిన ఈ పంట మీ ఇంటి పంటగా మారితేనే దానికి సార్థకత అన్నాడు. దీనికి రంగనాథుడు నవ్వి, మనిషికి తిండి పెట్టేది చదువు కాదు, నీ వంటి రైతు. నా వంటి వాళ్ల ప్రాణం నిలబెట్టే నీవు నన్ను సృష్టించిన ఆ బ్రహ్మదేవుడి కంటే గొప్పవాడివి అని రైతుని మెచ్చుకొని పంపించేశాడు. ఈ విధంగా ఎందరో సామాన్యులని రంగనాథుడు తనకంటే గొప్పవాళ్లని మెచ్చుకోవటము మంగళుడికి నచ్చలేదు. పట్నానికి ప్రయాణమై వెళ్లే రోజున వాళ్ళు సామాను 2 మూటలుగా కట్టారు. మూటలు బరువుగా ఉన్నాయి. వాటిని పడవరేవు దాకా మోయటానికి వేరే మనిషి కావలసి వచ్చాడు. మామూలుగా వచ్చే పనివాడు ఒంట్లో బాగుండక ఎవరో కొత్తవాడిని పంపాడు. ఆ కొత్తవాడికి చిరాకు ఎక్కువ. గొనుక్కుంటూనే వాడు మూటలు నెత్తిమీద పెట్టుకున్నాడు. వాడి వెనకనే మంగళుడు రంగనాథుడు నడక ప్రారంభించారు. రంగనాథుడింటికి పడవరేవు చాలా దూరం. పడవకు సమయం మించిపోతే మరొక పడవ దొరకదని రంగనాథుడు మూటలు మోసేవాడిని త్వరగా నడవమని హెచ్చరించాడు. దానికి వాడు చిరాగ్గా, ఈ పొద్దుటెండలో మూటలు నీ నెత్తిమీద పెట్టుకుని నడు, కష్టం తెలుస్తుంది అని రంగనాథుడిని కసిరాడు. వాడేమన్నా ఊరికే మోస్తున్నాడా? డబ్బు తీసుకుని మూటలు మోసేవాడికింత అహంకారం ఏమిటి అని మంగళుడు మండిపడబోగా రంగనాథుడు అతన్ని వారించి మూటలు మోసేవాడితో, అవునాయనా, మా వల్ల కాని పని నువ్వు చేస్తున్నావు. కానీ ఆలస్యమైపోతే పడవ వెళ్ళిపోతుంది. అప్పుడు నీ శ్రమ నా శ్రమ కూడా వృధా అవుతుందన్న ఆతృతలో నిన్ను తొందర పెట్టినందుకు నన్ను క్షమించు. నీకు కష్టం లేకుండా వెళదాం. ఆ పైన మన అదృష్టము అన్నాడు. ఏమనుకున్నాడో ఏమో, మూటలు మోసేవాడు నడక వేగం హెచ్చించి సమయానికి పడవరేవుకు చేర్చాడు. పడవ నడిపేవాడు రంగనాథుడిని చూస్తూనే చేతులు జోడించి నమస్కరించి, అయ్యా, తమరు వస్తున్నారని కబురు తెలిసి పడవని కాసేపు ఆపాను. శ్రీరామచంద్రుడి కోసము గుహుడిలా తమ రాక కోసం ఎదురు చూస్తున్నాను అన్నాడు. అంత మాటనకు, ఈ దరి నుంచి ఆ దరికి చేర్చే నీ విద్య ముందు నా విద్యలేపాటివి అంటూ వాణ్ణి మెచ్చుకొని పడవ ఎక్కాడు రంగనాథుడు. ఇదంతా మంగళుడికి నచ్చలేదు. అయినా ఏమీ అనకుండానే తాను పడవ ఎక్కాడు. పడవలో తెలిసిన వారందరికీ నాకంటే గొప్ప పండితుడు అని మంగళుడిని గురించి రంగనాథుడు చెప్పాడు. పడవ పట్నం చేరుకునేసరికి రేవులో జమీందారు నాగరాజు పంపగా వచ్చిన దివాను ఎదురొచ్చి రంగనాథుడితో, అయ్యా, జమీందారు గారు స్వయంగా రావాలనుకొని పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయారు. అన్ని ఏర్పాట్లు నన్ను చేయమన్నారు. వారికి తమ దీవెనలు నా ద్వారా పంపగలరు అన్నాడు. రంగనాథుడు నవ్వి, నా బదులు మహారాజు పడవలో వచ్చి ఉంటే నాగరాజు ఎన్ని పనులున్నా మానుకొని రాగలడు. ఎందుకొచ్చిన మాయమాటలు? పండితుల్ని గౌరవించటము భోజుడికి ఆంధ్ర భోజుడికి చెల్లింది. పులి చర్మం కప్పుకుంటే నక్క పులి అయిపోగలదా? నాగరాజుకు అంతస్తుల పట్టింపు ఎక్కువ. నా వంటి పేద పండితుణ్ణి స్వయంగా వచ్చి ఆహ్వానించలేడు. తనకు దీవెనలు కావాలంటే మాత్రము స్వయంగా రావాలని చెప్పు అన్నాడు దివానుతో. ఈ మాటలు విని మంగళుడు ఆశ్చర్యపడ్డాడు.
రంగనాథుడిలో అహంకారమంటూ ఉన్నదని అంతవరకు వాడికి తెలియదు. ఏం జరుగుతుందోనని వాడు భయపడ్డాడు. కానీ దివాను మారు మాట్లాడకుండా వాళ్ళిద్దరికీ విడిది ఏర్పాట్లు చేశాడు. మరికొంతసేపటికి జమీందారు స్వయంగా విడిదికి వచ్చి రంగనాథుణ్ణి మన్నించమని అడిగాడు. రంగనాథుడు మౌనంగా తల ఊపి ఊరుకున్నాడు. జమీందారు వెళ్ళిపోయాక మంగళుడు ఆశ్చర్యంగా రంగనాథుణ్ణి, మిమ్మల్ని పొగిడే సామాన్యుల్ని కూడా మీరు తిరిగి పొగిడారు. ఒక మూటలు మోసేవాడు మిమ్మల్ని ఈసడిస్తే కోపగించుకోకుండా మన్నించమని అడిగారు. జమీందారు పట్ల మీ ప్రవర్తన నాకు కేవలము అహంకారంలా కనిపిస్తున్నది. ఆయన నిర్వహించే పోటీలో ఓటమిని కోరి మీరు ఈ పని చేస్తున్నారా అని అడిగాడు. రంగనాథుడు తల అడ్డంగా తాటించి, పండితుడైన వాడు తనకంటే తక్కువ వారిని వినయ విధేయతలతో గౌరవించాలి. తనను శాసించగల గొప్పవారిని, తనకు ప్రయోజనకరంగా ఉండేవారిని అహంకారంతో శాసించాలి. నేనదే చేశాను అన్నాడు. అలా ఎందుకు చేయాలి అని ప్రశ్నించాడు మంగళుడు. తన పాండిత్యంతో గొప్పవాళ్ళని శాసించగలిగినప్పుడే ఆ పాండిత్యం గొప్పదవుతుంది. జరగబోయే పోటీలో నేను వినయంతో కాక పాండిత్యంతో విజయం సాధించదలుచుకున్నాను. జమీందారు పట్ల వినయంగా ఉంటే అప్పుడు పోటీలో గెలిచినా నాకు తృప్తిగా ఉండదు. నా పాండిత్య బలంతో జయించాలనుకున్నప్పుడు నేను ఈ పద్ధతిలోనే మసలాలి కదా అన్నాడు రంగనాథుడు. అది విన్న మంగళుడికి తన ప్రవర్తన గుర్తుకొచ్చి సిగ్గుపడ్డాడు. పండితుడైన వాడు చేతకాని వాళ్ళని సాధించడం మాని శక్తిమంతుల్ని ఎదిరించలేకపోతే అతడు ప్రతిభావంతుడు కానేరడు. అదీకాక రంగనాథుడు తన పట్ల అహంకరించకుండా గౌరవించాడంటే ఆయన తనను కూడా తక్కువ వాడని అనుకున్నట్లే కదా. ఇది గ్రహించాక మంగళుడు ఇక పోటీలో పాల్గొనకుండా రంగనాథుడి వద్ద సెలవు తీసుకొని సీతాపురం తిరిగి వెళ్ళాడు. అక్కడ మంగళుడు సామాన్యులను గౌరవిస్తూ గొప్పవారికి తలవంచకుండా కొత్త జీవితం ప్రారంభించి అచిరకాలంలోనే మంచి పేరు తెచ్చుకునేసరికి కొన్నాళ్లకు వాడు కూడా జమీందారు నుంచి ఆహ్వానం పొందేటంత గొప్పవాడు అయ్యాడు. మరొక కథ పేరు నిజాయితీ. ఈ కథను రచించిన వారు శ్రీకొండ గారు. మగధ, ఉజ్జయిని నగరాల మధ్య ఒక దండకారణ్యం ఉంది. మగధ నుంచి ఉజ్జయినికి గాని, ఉజ్జయిని నుంచి మగధకు గాని వెళ్ళాలంటే ఆ దండకారణ్యం మధ్యలో నుంచి వెళితే దగ్గర దారి అవుతుంది. దండకారణ్యం రెండు పక్కల నుండి కూడా దారి ఉన్నా అది చాలా దూరం అవుతుంది. అందువలన ఆ దారి గుండానే అంతా పయనిస్తూ ఉంటారు. అయితే ఆ దండకారణ్యంలోకి ఒక బ్రహ్మరాక్షసుడు ప్రవేశించి ఆ మధ్యదారిలో నివాసం ఏర్పరచుకొని ఆ దారిన వెళ్లే వాళ్ళని పిలిచి తిరిగి తాము వచ్చేటప్పుడు తనకు ఆహారం కావాలని చెప్పేవాడు. అయితే వారు అతనితో అలాగే అని చెప్పి తిరిగి ఆ దారిని వెళ్ళిపోయేవాళ్ళు. వాళ్ళు తిరిగి వచ్చేటప్పుడు తన దగ్గరికి రాకపోతే తానే వారి దగ్గరికి వస్తానని కూడా బెదిరించి మరీ చెప్పేవాడు ఆ రాక్షసుడు. అయినా అతడి నుంచి తప్పుకున్నదే చాలని అలాగే అంటూ వెళ్ళి అతను ఎప్పుడు వచ్చి తమను మింగేస్తాడేమోనని భయపడుతూ గడుపుతూ ఉండేవాళ్ళు. కానీ ఆ రాక్షసుడు మాత్రము తన నివాసాన్ని వదిలిపెట్టి ఆ రెండు ఊర్లలో ఎవరి దగ్గరికి వెళ్ళి ఎవరినీ భక్షించలేదు. అయినప్పటికీ రాక్షసుడు సంగతి అందరికీ తెలిసిపోయింది. ఆ దారి వెంట ఎవరూ పయనం సాగించేవారు కాదు. అందువలన రాను రాను నిర్మానుష్యంగా మారిపోయింది ఆ దారి. కానీ ఒకరోజు మగధలో ఉంటున్న సత్యవంతుడు అనే అతడికి ఉజ్జయినిలో తొందర పని ఉండటం వలన ఏం జరిగితే అది జరుగుతుందని భావించి ఆ దారినే పయనించక తప్పలేదు. బిక్కుబిక్కుమని నడుస్తూ వెళుతున్న సత్యవంతుడు తిన్నగా ఆ రాక్షసుడు ఉన్న చెట్టు సమీపానికి వచ్చాడు. సత్యవంతుడిని చూస్తేనే ఆహాహా, ఇంతకాలానికి నరుడు లభ్యమయ్యాడు అంటూ అతని దగ్గరికొచ్చి అంతకుముందు అందరితోనే అన్నట్లుగా, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆహారం అవుతానంటే నిన్ను వదిలిపెడతాను, లేకపోతే ఇప్పుడు మింగేస్తాను అన్నాడు. మళ్ళీ వచ్చేటప్పుడు అతనికి ఆహారం అవుతానని చెప్పి ఉజ్జయినికి వెళ్ళి పని చూసుకొని తిరిగి అదే దారిన ఆ రాక్షసుడి దగ్గరికి వచ్చాడు సత్యవంతుడు. అతను పేరుకు తగ్గట్లుగానే సత్యమునే పలుకుతూ నిజాయితీగా ఉండేవాడు. అందువలన తాను ఇచ్చిన మాట ప్రకారము వచ్చి రాక్షసుణ్ణి కలుసుకున్నాడు. ఇచ్చిన మాట ప్రకారము వచ్చిన సత్యవంతుడి నిజాయితీకి మెచ్చుకొని ఆ రాక్షసుడు వెంటనే అతన్ని మృంగబోవగా, అయ్యా, నాదొక విన్నపము అన్నాడు సత్యవంతుడు. ఏమిటి అని అడిగాడు రాక్షసుడు. మరేమీ లేదు, కానీ నేను పని మీద ఉజ్జయిని వెళ్ళాను. తిరిగి వెళ్ళకపోతే మీకు ఆహారమైన సంగతి తెలియక
నా భార్య పిల్లలు కంగారు పడి వెతుకుతారు కనుక ఈ విషయం వాళ్ళకి చెప్పి తిరిగి మళ్ళీ వస్తాను అన్నాడు సత్యవంతుడు. ఇందుకు రాక్షసుడు సరేనన్నాడు. సత్యవంతుడు వెంటనే మగధలో ఉన్న తన ఇంటికి వెళ్ళి భార్యా పిల్లలకి అసలు విషయం చెప్పి తిరిగి రాక్షసుడికి ఆహారం అవ్వటానికి బయలుదేరాడు. భార్యా పిల్లలు మళ్ళీ వెళ్ళవద్దని ఎంత బ్రతిమిలాడినా అతను ఎంతమాత్రమూ ఒప్పుకోలేదు. తాను ఆడిన మాట తప్పనని, తాను నిజాయితీని విడిచిపెట్టలేనని చెప్పి వచ్చి రాక్షసుణ్ణి కలుసుకున్నాడు. ఆ నిజాయితీని మళ్లీ మెచ్చుకొని ఆ రాక్షసుడు పరమానందపడి వెంటనే అతన్ని మృంగేశాడు. వెంటనే ఆ బ్రహ్మరాక్షసుడు మింగిన సత్యవంతుడు అతడి నోటిలో నుంచి బయటికి వచ్చేశాడు. ఆ బ్రహ్మరాక్షసుడి రూపం మారిపోయి గంధర్వ రూపం వచ్చింది. గంధర్వ రూపం ధరించిన ఆ బ్రహ్మరాక్షసుడు తన వైపే ఆశ్చర్యంగా విచిత్రంగా చూస్తున్న సత్యవంతుడితో, అయ్యా, నేనొక గంధర్వుడని. ఒక రోజున ఒక ముని నేను ఉన్న సమీపానికి వచ్చి అటుగా ఒక రాక్షసుడు వచ్చాడని, వాని జాడ నాకు తెలిస్తే చెప్పమన్నాడు. అప్పటికే ఆ రాక్షసుడికి నేను ఆశ్రయమిచ్చి ఉండటం వలన నేను ఆ మునితో రాక్షసుడిటు రాలేదని అసత్యమాడాను. దివ్య దృష్టిగల ఆ ముని నా ఆశ్రమంలోనే ఆ రాక్షసుడు ఉన్నట్లు నేను అసత్యమాడినట్లు తెలుసుకుని, గంధర్వుడైన నీవు ఒక రాక్షసుడిని దాయటమే కాక అసత్యం కూడా పలికినందుకు తగిన శిక్షగా నన్ను బ్రహ్మరాక్షసుడు కమ్మని శపించాడు. అప్పటికి నేను చేసిన తప్పేమిటో నాకు బోధపడింది. ప్రాయశ్చిత్తం చెప్పమని మునిని ప్రార్థించాను. బ్రహ్మరాక్షసు రూపంలోనే ఉన్నప్పటికీ రాక్షస కృత్యాలు చేయక సాత్విక ఆహారం తింటూ సాధువుగా బ్రతకగలవు. అయితే నువ్వు ఒక దారిలో ఉండి ఆ దారిన వచ్చిపోయేవారిని తిరిగి వచ్చే ఆహారం కావాలని కోరగా నిజాయితీగా తిరిగి వచ్చి నీకు ఎవరైనా ఆహారం అయితే అప్పుడు నీ శాపానికి విమోచనం కలిగి తిరిగి గంధర్వుడు అవుతావు అని చెప్పి నా ఆశ్రమంలో ఉన్న ఆ రాక్షసుడిని బంధించి తీసుకుని వెళ్ళాడు ముని. అప్పటి నుండి నేనిక్కడుంటూ దారిన వెళ్ళేవారిని వచ్చేవారిని తిరిగి వచ్చేటప్పుడు నాకు ఆహారం అవ్వమని అడిగాను. అప్పటికి అలాగే అంటూ వెళ్ళి ఎవరూ తిరిగి రాలేదు. కానీ మీరు ఈరోజు నిజాయితీగా తిరిగొచ్చి నా శాపాన్ని రూపుమాపి నాకు నా పూర్వపు రూపును ప్రసాదించారు. కనుక మీ నిజాయితీకి మెచ్చి ఈ కానుకనిస్తున్నాను. ఇది ఒక అక్షయ పాత్ర. ఏ ఆహారం కావాలంటే ఆ ఆహారం ఇందులో సిద్ధమవుతుంది అని చెప్పి అక్షయ పాత్రని ఇచ్చి అంతర్ధానమైపోయాడు. తన నిజాయితీ వలన ప్రాణాలతో పాటు అక్షయ పాత్ర కూడా పొందిన అతను సంతోషంగా ఇంటికొచ్చి భార్యాపిల్లలతో చెప్పగా వారి కూడా ఎంతో సంతోషించారు. మరొక కథ పేరు వియ్యాలవారి కయ్యం. ఈ కథను రచించిన వారు జె. ఉదయనాగ శిరీష గారు. హేమాపురి జమీందారు ఒకసారి వసంతోత్సవం ఏర్పాటు చేసి సాటి జమీందారులందరినీ ఆహ్వానించి కవి పండిత గోష్ఠి ఏర్పాటు చేశాడు. ఆ సమయంలో కైలాసపురం జమీందారు హేమాపురి జమీందారు కూతుర్ని చూశాడు. ఆమె అందచందాలు అతన్ని బాగా ఆకట్టుకున్నాయి. తన సంస్థానానికి తిరిగి వెళ్ళాక కైలాసపురం జమీందారు తన చిత్రపటాన్ని గీయించి ఆత్మీయుడి చేత హేమపురికి పంపించి ఆ జమీందారు కూతుర్ని తాను పెళ్లాడాలనుకుంటున్న వార్తని అందచేశాడు. ఇది హేమపురి జమీందారు భరించలేకపోయాడు. ఆయనకు తాను గొప్పవాడిననే అహం ఉంది. ఇక కైలాసపురం జమీందారు సంగతి తీసుకుంటే ఒకానొకప్పుడు ఆయన పూర్వీకుడు శ్రీకృష్ణ దేవరాయలకు చామరం వీచేవాడు. ఒక రోజున రాయల సభలో భాతృభక్తిలో రాముని తమ్ములు ధర్మజుని తమ్ముల్లో ఎవరు గొప్పవారు అనే చర్చ వచ్చింది. రాయలు తన తీర్పునిస్తూ అన్ని విధాల రాముడు తన తమ్ములను మించిన శక్తిమంతుడు. భీమార్జున నకుల సహదేవులు పరాక్రమంలో అన్నను మించిన వారేమో కానీ తక్కువ వారు మాత్రం కాదు. అయినా వారు తమ అన్నను గౌరవించారు. కాబట్టి ధర్మజుని తమ్ములే గొప్పవారు అన్నాడు. ఇది విన్న కైలాసపురం జమీందారి పూర్వీకుడు ప్రభువులకి అవతారంలోనూ పాండవ పక్షపాతమే అని రాయలు కృష్ణాంశ సంభూతుడు అన్న భావాన్ని ధ్వనింపజేశాడు. అందుకు రాయలెంతో సంతోషించి అతడికి కైలాసపురి సంస్థానాన్ని ఇచ్చాడు. ఈ కథ తెలియని వారంటూ ఎవరూ లేరు. హేమపురి జమీందారు ఈ కథను ప్రస్తావించి సంస్థానాధీశుడైతే ధనం రావచ్చు, కానీ కులం రాదు. ఇది మొదటి తప్పుగా భావించి విడిచిపెడుతున్నాను. ఇంకెన్నడూ ఇలాంటి ప్రస్తావన తీసుకొని రావద్దు అని వచ్చిన వాణ్ణి హెచ్చరించాడు. అప్పటికి వచ్చిన వ్యక్తి, కులాలు మనిషి ఏర్పరచుకున్నవి.
తరతరాలుగా తమ సమర్థతను నిరూపించుకుంటూ వచ్చిన కైలాసపురం సంస్థానాధీశులని చిన్నబుచ్చడం తమకు భావ్యం కాదు. చంద్రగుప్తుణ్ణి దాసీపుత్రుడని ఈసడించిన వారికే గతి పట్టిందో చరిత్ర చెబుతుంది కదా. ఏ రాయల కొలువులో మా సంస్థానాధీశుల పూర్వీకులు చామరాలు వీచారో ఆ కృష్ణదేవరాయల కీర్తి ప్రతిష్టలని, ధైర్య సాహసాలని, సాహస పరాక్రమాలని దాసీపుత్రుడన్న అభిశాపము రవ్వంతైనా తగ్గించగలిగిందా అంటూ నచ్చచెప్పబోయాడు. హేమపురి జమీందారు తన అభిప్రాయం మార్చుకోలేదు. తన మాటని వెనక్కు తీసుకోలేదు. ఆత్మీయుడు వెనక్కి వచ్చి చెప్పిన కబురు వినగానే కైలాసపురం జమీందారు రక్తము మరిగిపోయింది. ఈ అవమానానికి ప్రతీకారంగా ఆయన హేమపురి పైన యుద్ధం ప్రకటించాడు. 2 సంస్థానాలకి తీవ్రంగా పోరాటం సాగింది. అహంకారము, నిర్లక్ష్యము, శత్రువు పట్ల చులకన భావం కారణంగా హేమపురి జమీందారు ప్రత్యర్థి దాటికి తట్టుకోలేక యుద్ధంలో ఓడిపోయి బందీగా చిక్కాడు. అప్పుడు కైలాసపురం జమీందారు నిండు సభలో బందీగా చిక్కిన హేమపురి జమీందారిని ప్రదర్శించాడు. ఆ సభలో చేరిన హేమపురి కవి పండితులు వింటూ ఉండగా, ఓ కులీనుడా, ఇంతకాలము నిన్నీ కవి పండితులు ఎలా స్తుతించారో కానీ ఈరోజు నలుగురు నిన్ను బలహీనుడు అన్నట్లుగా నా వంశప్రతిష్టను పెంచుకున్నాను, కాదనగలవా అన్నాడు. ఈ మాటలకి ఖిన్నుడై తల వంచుకున్నాడు హేమపురి జమీందారు. ఆ సభలోనే ఉన్న ఆయన ఆస్థాన కవి చప్పున లేచి నిలబడి, కైలాసపురాధీశ, నమస్సులు. తమరు ప్రతీకార జ్వాలతో వెలిగిపోతున్నారు. గజపతులు తనని దాసీపుత్రుడంటే శ్రీకృష్ణదేవరాయలు చేసిన దానిలో తమరింతవరకు సగం చేశారు. మిగతా సగం కూడా పూర్తి చేయాలంటే రాయలు గజపతుల కుమార్తెను పెళ్లాడినట్లే మీరు కూడా మీ బందీ కుమార్తెను పెళ్లాడండి. ఒకనాటి మీ అభీష్టము తీరుతుంది, ఈనాటి ప్రతీకార జ్వాల చల్లారుతుంది అంటూ మాట మార్చబోయాడు. కైలాసపురం జమీందారు అసంతృప్తిగా తలాడించి, నన్నిన్ని మాటలని చిన్నబుచ్చిన వాడి కుమార్తెను పెళ్లాడితే నలుగురు నా గురించి ఏమనుకుంటారు? ఒక ఆడదానిపై మోజుతో ఎంత అవమానాన్నైనా భరించగల సిగ్గులేని మనిషినని అంతా చెప్పుకోవటాన్ని నేను సహించలేను అన్నాడు. హేమపురి ఆస్థాన కవి గంభీరంగా, తమరు పొరపడుతున్నారు ప్రభు. ఈ వివాహం జరిగితే నలుగురు నేను బలుమరు బళీబళి అని మెచ్చుకోవటం తథ్యం అన్నాడు ఏమాత్రం జంకకుండా. తథ్యమంటే కాదు, అదెలాగో వివరించాలి అన్నాడు కైలాసపురం జమీందారు. నలు అంటే నలుడు, గురు అంటే బృహస్పతి, నేను అంటే సూర్యుడు, బలు అంటే బలరాముడు, మరు అంటే మన్మధుడు. అనగా అందంలో నలుడు, బుద్ధిలో బృహస్పతి, తేజస్సులో సూర్యుడు, బలంలో బలరాముడు అయిన కైలాసపురం జమీందారు మరు అంటే మన్మధుడై వివాహమాడితే బళిబళి అనిపించుకోడా? అదే నలుగురు నేను బలుమరు బళిబళి అని మెచ్చుకోవటంలోని తాత్పర్యము అంటూ హేమపురి ఆస్థాన కవి చమత్కరించాడు. బందీ అయిన హేమపురి జమీందారి ఈ మాటలు విని, నా ఆస్థాన కవికున్న జ్ఞానం నాకు లేకపోయింది. పుక్కిటి కథలలో కులగోత్రాలు నిర్ణయించే పద్ధతికి నేటితో స్వస్తి. గతం మరిచి వాస్తవాన్నెరిగి అర్హతలను నిర్ణయించడం తెలియని నా బుద్ధిహీనతకు క్షమాపణ అడుగుతున్నాను అన్నాడు కైలాసపురం జమీందారుతో. అంతే, 2 సంస్థానాల మధ్య వైరం వెంటనే సమసిపోయింది. కైలాసపురం జమీందారు హేమపురి జమీందారుకు అల్లుడైనాడు. అంతవరకు వారి మధ్య జరిగిన యుద్ధాన్ని కవులు వియ్యాల వారి కయ్యము అంటూ చమత్కరించారు. మరొక చిన్న కథ పేరు పరామర్శ. గోపీనాథంకి ప్రాణతీపి ఎక్కువ. ఒంట్లో ఏమాత్రం నలతగా ఉన్నా ప్రాణాలకేం ముప్పు అని ఇంటిల్లి బాధని కంగారు పెట్టేసేవాడు. లోపల బెంగపడిపోయేవాడు. ఒక పర్యాయము ఆ ఊళ్ళో జ్వరాలు కాసి ఒకళ్ళిద్దరూ హరీమన్నారు. ఆ విషయం తెలిసిన వెంటనే గోపీనాథము జ్వరంతో మంచం పడ్డాడు. బంధువులు స్నేహితులు వెళ్ళి పరామర్శ చేసి ధైర్యం చెప్పారు. జ్వరము తగ్గుముఖం పట్టలేదు. గోపీనాథానికి బాగా పరిచయస్తుడైన శివమణుడు ఆయనను పరామర్శించడానికి వెళ్ళలేదు. అప్పుడు గోపీనాథము ఆయనకు కబురు పంపి రప్పించి, ఏమయ్యా, ఈ జ్వరంతో నేను సగం పీనుగునైపోయాను. ఊళ్ళో అందరూ నన్ను చూస్తానికి వచ్చారు, నువ్వు రాలేదేంటి అని అడిగాడు. శివమణుడు నవ్వి, నా దృష్టిలో నువ్వు ఎంతో ఆరోగ్యంగానే ఉన్నావు. ఈ పాటి జ్వరము చిన్నపిల్లలకి సహితం వచ్చి 3 రోజుల్లోనే తేరుకుంటున్నారు. నీకేమైందని పరామర్శ చేయాలి అన్నాడు. శివమణుడి మాటలు గోపీనాథానికి కొండంత బలాన్నిచ్చాయి.
ఆ మర్నాడే ఆయన మామూలు మనిషి అయిపోయాడు. కథ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈ కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.